నమస్తే అండి. ఇప్పుడు హోమ్‌మేడ్ పన్నీర్ చేస్తున్నా. ఫస్ట్ ఇలా క్రీమ్ పాలు తీసుకున్నా 2 లీటర్లు. అవి వచ్చి ఒక బౌల్‌లో గిన్నెలో ఏసేసాను. గిన్నెలో ఏసేసి ఇది వచ్చి వెనిగరు. నేను హాఫ్ గ్లాస్ వెనిగరు, హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకునేసాను. ఇప్పుడు నేను గ్యాస్ పైన పెట్టేస్తున్నాను పాలు ఎత్తుకొబోయి. ఆ పాలు కాగుతూ ఉంటాయి. ఆ లోపల మనము ఇవి వడగట్టుకునే దానికి చూద్దాము. ఒక బౌల్ అదే దబరా తీసుకున్నాను. ఆ దబరాలో వచ్చి తోట్ల గిన్నె పెట్టేసాను. తోట్ల గిన్నె పెట్టేసేసి క్లాత్ వేసేసాను. క్లాత్ వేసేసేసరికి ఇప్పుడు ఇవి పాలు ఇక్కడ పొంగు వస్తుంటాయి. పాలు పొంగు వస్తున్నాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆపేసేసి మనం వెనిగర్ అవి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసేయాలి. నీళ్ళు కొద్దిగా వేసి ఒకసారి కొన్ని వేయాలి, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా వేసి ఒకసారి బాగా కలబెట్టేసేసి మళ్ళీ మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా, వెనిగర్ వాటర్ అవి కూడా వేసేసేసి బాగా కలబెట్టాలి. కలబెడితే ఇలా మనకు పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎత్తుకొని పోయి మనం ఇందాక పెట్టుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్లో వేసేయాలి. క్లాత్లో వేసేసి 2 సార్లు నీళ్ళు పోసి బాగా క్లీన్ చేసుకోవాలి. 2 టైమ్ కానీ 3 టైమ్ కానీ ఆ వెనిగర్ స్మెల్ అనేది పోతుంది. బాగా కడిగేసినాక ఒకసారి బాగా మూట కట్టేసేసి దానిపైన బరువు పెట్టేసేయాలి. అట్ట 2 గంటల సేపు అట్ట పెట్టేస్తే మనకు పన్నీర్ రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్తోని నేను ఇప్పుడు కర్రీ కూడా చేస్తున్నా, పన్నీర్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చి ఐస్ క్రీమ్ ఉంటాయి, కేక్ వీడియోలు ఉంటాయి, బిస్కెట్ వీడియోలు కూడా ఉంటాయి.